हरिः ॐ श्रीमते रामानुजाय नमः। यमुनार्यसुदाम्बोधिम् अवगाह्य यथामति आदाय भक्तियोगाख्यं रत्नं संदर्शयाम्यहम्। यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मा व्यामोहतस्तदितराणि तृणाय मेने। अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धो रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। భాగవతోత్తములారా, భాగవత కటాక్షంతో భగవద్ రామానుజుల వారు సందర్శించినటువంటి శ్రీ వైకుంఠాన్ని వైకుంఠ గద్యం అనే దానిలో మనం కూడా సందర్శిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా భగవానుడు రామానుజుల వారి యొక్క నోటి వెంబట పలికించారు ఈ గద్యత్రయాన్ని, అంటే 3 గద్యలను. దానిలో చివరి గద్యమే శ్రీ వైకుంఠ గద్యం. ఈ వైకుంఠ గద్యంలో మనం ఇప్పటి వరకు 3 చూర్ణికలు పెద్ద పెద్దవి పూర్తి చేసుకుంటూ ఆ 3వ చూర్ణికలో 15వ వాక్యాన్ని ఇప్పుడు మనం అనుసంధానం చేసుకుందాం. ముందుగా ఆ 15వ వాక్యాన్ని భగవానుని యొక్క సన్నిధిలో ఆచార్య కటాక్షంతో ఇలా విజ్ఞప్తి చేసుకుందాం. తయైవాశయా తత్ప్రసాదోపబృంహితయా భగవంతం ఉపేత్య దూరాదేవా భగవంతం శేషభోగే శ్రియాసహాసీనం వైనతేయాదివిసేవ్యమానం సమస్త పరివారాయ శ్రీమతే నారాయణాయ నమః ఇతి ప్రణమ్య ఉత్థాయ పునః పునః ప్రణమ్య అత్యంత సాధ్వస వినయావనతో భూత్వా భగవత్పారిషదగణనాయకై ద్వారపాలై కృపయా స్నేహగర్భయా దృశా అవలోకితః సమ్యగభివందితైః తైస్తైరేవానుమతో భూత్వా భగవంతం ఉపేత్య శ్రీమతా మూలమంత్రేణ భగవన్ మాం ఐకాంతికాత్యంతిక పరిచర్యాకరణాయ పరిగృహ్ణీష్వా ఇతి యాచమానః ప్రణమ్య ఆత్మానం భగవతే నివేదయేత్. ఇది ఈ 3వ చూర్ణికలో చివరి వాక్యం, అంటే 15వ వాక్యంతో ఈ 3వ చూర్ణిక పూర్తయిపోతుంది. భాగవతోత్తములారా, భగవద్ రామానుజుల వారు నిన్నటి రోజున మనకు భగవానుని యొక్క కైంకర్యములో ఆశను వృద్ధి చేసుకొని అని ఆ వాక్యంలో పూర్తయింది. ఈనాడు చెప్తున్నారు తత్ప్రసాద, ఆ భగవానుని యొక్క అనుగ్రహం చేత ఉపబృంహితయా, బాగా పెరిగినటువంటి తయైవ ఆశయా, కేవలం ఆ ఆశతోనే భగవంతం ఉపేత్య, భగవంతుడి దగ్గరికి వెళుతున్నారండి. వెళ్ళి ఆయనట
శేషభోగే. భగవానుడు ఎక్కడ ఉన్నారాయన? ఆదిశేషుని ఒడిలో శ్రియాసహాసీనం. ఆహా, శ్రీ భగవంతునితో చేరి ఉంటుంది, భగవానునికి వినిపిస్తూ ఉంటుంది, భక్తుల యొక్క బాధలను తానాలపిస్తూ ఉంటుంది. ఆహాహా, అటువంటి మహాలక్ష్మీదేవితో పాటు వేంచేసి శ్రియా సహ ఆసీనం. ఇంకా ఎట్లా ఉన్నట్టు అక్కడ పెరియ తిరువడి అనేటువంటి గరుత్మంతుడు మొదలైన నిత్యసూరులంతా ఎల్లప్పుడూ సేవిస్తూ ఉండేటువంటి పరమాత్మను ఏ విధంగా నమస్కరించాలి అంటే చెప్తున్నారు. సమస్త పరివారాయ శ్రీమతే నారాయణాయ నమః అని సాష్టాంగ నమస్కారం చేయాలిటండి. భాగవతోత్తములారా, మనం భగవానుని యొక్క దివ్య ఆలయాలలోకి ప్రవేశించేటప్పుడు మహద్వార గోపురం దాటడంగానే లోపల బలిపీఠం దగ్గర ఆ ధ్వజస్తంభం ఉంటుంది. ఆ ధ్వజస్తంభం దగ్గరట పురుషులు నడుమునకు వస్త్రాన్ని ధరించి సాష్టాంగ నమస్కారం చేయాలిట. ఎందుకని? సమస్త పరివారాయ, ఆ దేవాలయం చుట్టూరా ఉన్నటువంటి ఎంతోమంది దేవతలు ఉంటారు. గోపురం మీద ఎంతోమంది దేవతలు ఉంటారు. అదేవిధంగా ప్రాకారాల గోడలపైన ఎంతోమంది దేవతలు, గరుడాళ్వారు లాంటి వారంతా వేయించేసి ఉంటారు. ఒక్కొక్కరికి కాకుండా అందరికీ కలిపి ఒకే నమస్కారం ఇదిగో ఈ ధ్వజస్తంభం దగ్గర చెయ్యాలిట. ఏమంటూ చెయ్యాలి? కాయికంగా 8 అంగాలు క్రింద పడేట్లుగా నమస్కారం చెయ్యాలి. స్త్రీలు మోకాళ్ళ మీద ఉండి 2 చేతులు చక్కగా కిందకు ఆనిచి శిరస్సు వంచి స్త్రీలు నమస్కరించాలి. పురుషుడు అలా కాదు, ఒక కర్ర పడినట్లుగా పడాలి. దాన్ని దండవత్ ప్రణామము అంటారు. ఆ ప్రణామాన్ని అది శరీరంతో చేస్తూ నోటితో ఇలా అనాలిట. సమస్త పరివారాయ శ్రీమతే నారాయణాయ నమః. సమస్త పరివారంతో కూడినటువంటి ఆ నారాయణునికి దాసోహములు అంటే నమస్కారములు అని ప్రణమ్య. చక్కగా నమ అంటే వంగుట అని అర్థం అండి. ప్రణమ్య బాగుగా వంగి నమస్కారం చేయాలి. కాయేన వాచ మనస. మళ్ళీ పైకి లేచేటప్పుడు ఉత్థాయ ఉత్థాయ పునః పునః ప్రణమ్య. అందరు పరిజనులతో కూడినటువంటి శ్రీమన్నారాయణి చరణారవిందాలకు దండం పెట్టి మళ్ళీ పైకి లేచి మాటికి మాటికి పునః పునః లేవడం, మళ్ళీ నమస్కారం చేయడం, ఇలా ప్రణమిల్లుతూ ఉండాలిట. మనకు ఆత్మ ఎంతవరకు తృప్తి అనిపిస్తుందో అంతవరకు. భాగవతోత్తములారా, ఇక్కడ ఒక చిన్న సంప్రదాయ విషయాన్ని మీకు తెలియజేస్తాను. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో వడగలై తెంగలై అని 2 చక్కని మార్గాలు ఉన్నాయి. శ్రీరంగానికి ఉత్తర దిక్కులో ఉండేటువంటి వారిని వడగలై సంప్రదాయ వైష్ణవులు అంటారు. అదేవిధంగా శ్రీరంగానికి దక్షిణ దిక్కులో ఉండేటువంటి వారిని తెంగలై సంప్రదాయ వైష్ణవులు అంటారు. తెంగలై సంప్రదాయ వైష్ణవులు సకృత్ ప్రపన్న అంటూ ఒక్కసారి ప్రపత్తి చేస్తే చాలు అని వారు ఒకసారే దాసోహం సమర్పిస్తారు. కానీ వడగలై సంప్రదాయంలో ఉన్నవారు ఏం చేస్తారంటే వారు ఇదిగో ఈ ఉత్థాయ ఉత్థాయ పునః పునః అని భగవద్రామానుజుల వారి గద్యంలో లేచి లేచి మళ్ళీ మళ్ళీ అని చెప్పారు. కాబట్టి మేము 4 సార్లు నమస్కారం చేస్తామని నమస్కారం పెడతారు, సాష్టాంగం పడతారు, నమస్కారం పెడతారు, సాష్టాంగం అలా పెడుతూనే ఉంటారు. మరి కొందరైతే ఇంకా వారి ఆచార్యులు చాలు నాయనా అన్నంత వరకు పెడుతూనే ఉండాలిట. ఇలా కొన్ని వ్యవహారంలో సంప్రదాయాలు వచ్చాయి. కానీ పరిపూర్ణంగా ఒక్కసారి శరణాగతి చేస్తే చాలు అంటున్నాం కదా. సకృత్ సేవ
ఇక్కడ భగవద్రామానందుల వారే చెప్తున్నారు, ఉత్థాయ ఉత్థాయ, లేచి లేచి పునః పునః మాటికి మాటికి నమస్కరిస్తూ తబ్బిబ్బైపోయారు. ఒక్కసారి శ్రీమన్నారాయణుని యొక్క దర్శనానికి వెళ్ళాం. ఆలోచించండి, మీరు కూడా ఆ ద్వారదేశాలు తెలుసుకున్నాయి. భద్రాచలంలో ఎప్పుడైనా మీరు ఉత్తర ద్వారం తెరిచినప్పుడు చూడండి, బ్రహ్మాండమైనటువంటి ధూపాన్ని సమర్పిస్తారు. అర్చావతారమూర్తులు భగవంతుడు శ్రీమన్నారాయణుడు శ్రీరామచంద్రుడుగా ఆ రోజు మనం దర్శించుకోవచ్చు. రాముడా నారాయణుడా అంటే రామనారాయణ స్వరూపం ఆ రోజు దర్శించుకోవచ్చు. ఎందుకని ఆ రోజు గరుడాళ్ళు వారి మీద వేయించేసి ఉంటారు, శంఖచక్రాలు ధరించి ఉంటారు. శ్రీమన్నారాయణ స్వరూపంతో ఉత్తర ద్వారంలో వైకుంఠ ద్వారం దగ్గర మనకి కనపడతారు స్వామి. అప్పుడు అందరూ ఎలా చూస్తారండి? ఎగిరి ఎగిరి దండం పెట్టిందే పెట్టి ఎలా చూస్తారో అది తబ్బిబ్బైపోవడం అంటే. ఆ విధంగా మనం ధ్వజస్తంభం దగ్గర దాసోహం సమర్పిస్తాం. ఆ విధంగా భగవద్రామానందుల వారు చెప్తున్నారు, అత్యంత సాధ్వస వినయావనో భూత్వా భగవత్ పారిషద గణనాయకై ద్వారపాలై కృపయా స్నేహగర్భయా దృశా అవలోకితో భూత్వా. మిక్కిలి మనస్సులోని భయం చేత ఆహాహా స్వామి సన్నిధికి వచ్చాము అని చెప్పి వస్త్రాలు దగ్గరగా పట్టుకొని మన వస్త్రం ఇంకెవరికైనా తాకుతుందేమో అని ఒక భయం. చాలా జాగ్రత్తగా గోష్ఠిలో నడిచేటప్పుడు కూడా మన అంచులు, మన యొక్క చీర అంచులు ఇంకొకరికి తాకరాదు. అందువల్ల జాగ్రత్తగా ముడిచి పట్టుకొని నోటితో ఎక్కడైనా దుర్వాసన ఎదుటవారికి భాగవతులకు తగులుతుందో, లేదా భగవత్ సన్నిధిలో ప్రార్థన చేస్తే స్వామికి ఎక్కడ దుర్వాసన వస్తుందో అని జాగ్రత్తగా ఆ నోటి దగ్గర చేయి అడ్డు పెట్టుకొని భగవానుని యొక్క పారిషత్ సమూహానికి చెందిన వాళ్ళు అక్కడ ఉంటారటండి. ఎక్కడ ఏ పొరపాటు జరుగుతుందో అంటూ జాగ్రత్తగా ఉంటే వారిని సేవిస్తూ ఇంకా ఎలా ఉంటారట, మనం కూడా ఆ విధంగా ఉండి అక్కడ ఉన్న గణనాయకులు అనేటువంటి సేనాపతులు ఉంటారు, వారు చూస్తారట, ఆహా ఎవరి పరమ భాగవతోత్తముడు ఇక్కడ వచ్చి సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉన్నాడే అని వారిని చూస్తే వారుట తమ ప్రేమమయమైనటువంటి చూపుల చేత మన్ని చూస్తారట. ప్రేమపూర్వకమైన కరుణా కటాక్షాలతో కటాక్షింపబడి మనం ఇంకా ఎట్లా ఉంటారట, సమ్యక్ అభినందితైః తైరేవ అనుమతో భూత్వా భగవంతం ఉపేత్యా. వాళ్ళు అలా నమస్కరించబడుతూ ఉంటే వారు కళ్ళతోనే అనుమతిస్తారట, ఆహా ఎంత భాగవతోత్తముడు ఈ రోజున కోవెలకు వచ్చాడు అని. వారి చేత మనం ఎప్పుడైతే ఈ విధంగా ప్రణామాలు చేస్తుంటామో వారు కూడా నమస్కరిస్తూ అనుమతించి వైకుంఠనాథుని వద్దకు చేరి వాళ్ళు భగవంతం ఉపేత్యా మనం ఆ వైకుంఠనాథుని దగ్గరికి వెళతాం. శ్రీమతా మూలమంత్రేణ, అప్పుడు అక్కడ మనకు ఆచార్యులు అనుగ్రహించినటువంటి మూలమంత్రం ఉంది కదండి, దాన్ని పెరియ తిరుమంత్రం అంటాం కదా. ఏమిటది? ఎట్టు తిరువక్షరమాయ్ మూన్ను పదమాయ్ ఇరుక్కుం. 8 తిరువక్షరాల చేత మనకి ముముక్షుప్పడిలో అనుగ్రహించారు. ఆ విధంగా అష్ట అక్షరీ 8 అక్షరాల సమూహం. ఓమిత్యగ్రే వ్యాహరేత్, ముందు ఓం అనాలిట, నమ ఇతి పశ్చాత్ తర్వాత నమః అనాలిట, నారాయణాయేత్యుపరిష్టాత్ తర్వాత నారాయణాయ. మొత్తం ఎన్ని అయ్యండి? 8 అక్షరాలన్నమాట. ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని అనుసంధానం చేసి మనం ఇలా భావిస్తూ ఉండాలిట, భగవంతం. ఆహా ఇక ఆ స్వామిని భగవంతుడా మాం ఐకాంతిక ఆత్యంతిక పరిచర్యాకరణాయ పరిగృహ్ణీష్వా. స్వామి కాలమంతా నేను వేరే ఎటువంటి అభినివేశాలు పొందకుండా ఉండేటట్లు చేసి కాలం మొత్తం అవధి లేనటువంటి నీ కైంకర్యాన్ని చేయడం కోసమే నన్ను వినియోగించుకో తండ్రి అని ప్రార్థన చేస్తూ నమస్కరించి భగవంతుని దగ్గర మనం
మనని సమర్పించుకోవాలిట. ఇది ఆ తలుపులు తెరవగానే ధ్వజస్తంభం దగ్గర దాసోహం సమర్పించి లోపలకు వెళ్ళి తబ్బిబ్బైపోయినటువంటి పరమానందంతో పరమాత్మకు మనని సమర్పించుకోవాలి. ఇక్కడితో 3వ చూర్ణిక పూర్తిగా శుభ సమాప్తి అయింది. ఇక 4వ చూర్ణికను భగవద్రామానుజుల వారు ఈ వైకుంఠ గద్యలో ఇలా అనుగ్రహిస్తున్నారు. తతో భగవతా స్వయమేవ ఆత్మసంజీవనేనా మర్యాదశీలవతా అతి ప్రేమాన్వితేన అవలోకనేన అవలోక్య సర్వదేశ సర్వకాల సర్వావస్థోచితాత్యంత శేషభావాయ స్వీకృతో అనుజ్ఞాతశ్చాత్యంత సాధ్వస వినయావనతః కిం కుర్వాణః కృతాంజలిపుటో భగవంతం ఉపాసీత. భగవంతం సాక్షాత్తు శ్రీమన్నారాయణుని దర్శించుకున్నటువంటి ఆ పరమానందంతో ఎట్లా ఉంటుందిట? ఆ పరమ పురుషుని చేత స్వయమేవా ఆ భగవంతుడైనటువంటి నారాయణుతో ఈతడు ఈ జీవుడు ఇక్కడ ఉన్న ఏ విధంగా ప్రార్థించాడో ఆ విధంగా ఆత్మ సంజీవనేన అవలోకనేనా ఈ ఆత్మను ఉజ్జీవింపచేయడం కోసం కటాక్షంతో అమర్యాదశీలవత అతి ప్రేమాన్వితేన అంతులేని శీలగుణాన్ని కలిగి మిక్కిలి ప్రేమతో కూడిన అమర్యాదశీలవత అంటారు. తెలుగు భాషలో అమర్యాద అంటే చెడు అర్థం అండి. ఏమిటి? వీడికి గౌరవం తెలియదు అని. కానీ సంస్కృత భాషలో ఇక్కడ అమర్యాద అంటే హద్దు లేని అని అర్థం. మర్యాద అంటే హద్దు అని అర్థం. అమర్యాద హద్దులేనటువంటి మిక్కిలి ప్రేమతో కూడిన అతి ప్రేమాన్వితేన అవలోక్య ఆ చూపులతో కటాక్షిస్తారు. సర్వదేశ సర్వకాల సర్వావస్థోచిత అత్యంత శేషభావాయ. ఆహా, ఇతనికి అన్ని దేశాలలో అన్ని కాలాలలో అన్ని స్థితులలో తగిన అంతులేని శేషత్వం కోసం కైంకర్యాన్ని చేయడం కోసం స్వీకృతః అనుజ్ఞాతశ్చ చక్కగా స్వీకరించబడి అనుమతించబడతాడు. ఇది సర్వదేశ సర్వకాల సర్వావస్థల్లో ఎప్పుడు ఎక్కడ ఉన్నా సరే భగవానుని యొక్క కైంకర్యానికి వీడికి అంగీకారం దొరుకుతుంది కదా. అత్యంత సాధ్వస వినయావనత మిక్కిలి భయంతో, అంటే ఇది ప్రేమతో కూడినటువంటి భయంతో. ఏమండి? భయం చేత చేతితో నోటిని మూసుకుంటూ వినయంతో కొంచెం వంగి ఈ కిం కుర్వాణః కృతాంజలిపుటః ఇక స్వరూపానికి తగినట్లుగా అంజలి చేయాలి. అంటే మనం చేసేటువంటి ప్రతి కదలికలో పరమాత్మ మన హృదయాన్ని స్వీకరిస్తూ ఉంటాట. ఆ కదలికతో దాసోహం సమర్పిస్తూ భగవంతం ఉపాసీత. ఆ విధంగా భగవానుని సేవించాలి. ఎలాగా? సోస్నుతే సర్వాన్ కామాన్ సా బ్రహ్మణా విపశ్చితేతి అని తైత్తిరీయోపనిషత్తు చెప్తోంది. ముక్తుడు అన్ని కళ్యాణ గుణాలను సర్వజ్ఞుడైన బ్రహ్మముతో కలిసి అనుభవిస్తూ ఉంటాడు. ఆహా, ఆ రీతిలో వైకుంఠనాథుని జ్ఞానం, శక్తి మొదలైన కళ్యాణ గుణాలను అనుభవించి ఏతత్సామగాయన్నాస్తే ముక్తుడుట ఈ సామాన్ని ఈ విధంగా గానం చేస్తూ ఉంటాడు అని చెప్పిన రీతిలో సామగానం చేస్తున్నట్లు అందమిల్ పేరిన్బత్ అడియరోడిరుందమై అని శ్రీ నమ్మాళ్వారు తిరువాయిమొഴി మహాప్రబంధంలో అనుగ్రహించారు. అంతులేని మహానందాన్ని కల భగవానుని భక్తులతో కలిసి ఉండడాన్ని
నమ్మాళ్ళు వాళ్ళు ఏ విధంగా మనకు అనుగ్రహించారో ఆ విధంగా భగవంతుణ్ణి మనం ఉపాసీత సేవించాలిట. తన్మయంతో కన్నుల వెంబట ఆనంద బాష్పాలు రాలిపోతూ ఉండగా సమస్త పరివారాలతో కూడిన ఆ వైకుంఠనాథుని యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని సమస్త ఆయుధాలతో సమస్త పరివారాలతో ఉన్న స్వామిని దర్శిస్తూ దర్శిస్తూ స్వామి 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 ఆ మాటలు రావడం లేదు. ఇంకా అక్కడ మాటలకు తావు లేదు. అక్కడ మానసికమైనటువంటి అద్భుతమైన ఆనంద డోలికలలో ఊగిపోతూ ఉంటారట. తరువాత 5వ చూర్ణికను అనుగ్రహిస్తున్నారు. తతశ్చ అనుభూయమాన భావ విశేష నిరతిశయ ప్రీత్యా అన్యత్ కించిత్ కర్తుం ద్రష్టుం స్మర్తుం అశక్తః పునరపి శేష భావమేవ యాచమానో భగవంతం ఏవ అవిచ్ఛిన్న శ్రోతో రూపేణ అవలోకనేనావలోకయన్ ఆసీత. ఆ తరువాత జరిగే సంగతి చెప్తున్నారు. తతశ్చ ఆ తరువాత అనుభూయమాన అనుభవిస్తూ ఉన్నటువంటి భావ విశేష భగవానుని యొక్క రక్షకత్వాది విశిష్ట భావాలన్నిటినీ కల. ఇక అక్కడ ఏమున్నాయిట, ఇంకా గొప్ప భావ విశేషాలు ఎలా అనుభవిస్తున్నాడో చూడండి. సర్వేశ్వరుని యొక్క రక్షకత్వాన్ని అనుభవించడం. తద్భావభావమాపన్న తతోసౌ పరమాత్మన భవత్యభేదీభేదశ్చ తస్యాజ్ఞానకృతో భవేత్. పరమాత్మ యొక్క స్వభావాల వంటి స్వభావాలు పొందాడు ఈ ముక్తుడు. గుణాల విషయంలో పరమాత్మతో ఒకసారి భేదాన్ని, ఒకసారి భేదం లేకుండా, ప్రస్తుతమేమో భేదం లేకుండా, ఒక్కొక్కసారి భేదం ఉన్నట్లుగా, అంటే జ్ఞానం వేరైన కర్మ వల్ల ఏర్పడుతూ ఉంటాయి ఇటువంటి రకరకాల భావాలు. అనే రీతిలో భగవానుని స్వభావాలైన అపహత పాప్మత్వం, భగవంతుడి స్వభావం అంటే పాపం లేనివాడుగా ఉండడం, విజరత్వం ముసలితనం లేకుండా ఉండడం, విమృతత్వం విమృత్యుత్వం అంటారు, మరణం లేకుండా ఉండడం, విశోకత్వం శోకం లేకుండా ఉండడం, విజఘృత్సత్వం అంటే ఆకలి లేకుండా ఉండడం, అపిపాసత్వం దాహము లేకుండా ఉండడం, సత్యకామత్వము స్థిరంగా సత్యాలుగా ఉండే కళ్యాణ గుణాలు కలిగి ఉండడం, సత్య సంకల్పత్వం అడ్డులేని సంకల్పాన్ని కలవాడై ఉండడం అనే గుణాష్టకం అంటే 8 గుణాలను అనుభవిస్తూ నిరతిశయ ప్రీత్యా తనకు సమానమైన లేదా మించిన లేదు అనే ప్రీతితో అన్యత్ కించిత్ కర్తుం ద్రష్టుం స్మర్తుం అశక్తః ఏవ ముక్తా సముత్పద్య సీతా శశినివానన ప్రహర్షేణావరుద్ధా సా వ్యాజహార నకించన. శ్రీరామచంద్ర మహాప్రభు యొక్క విజయవార్తను తీసుకువచ్చి ఆంజనేయ స్వామి చెప్పగనే చంద్రుని వంటి ముఖాన్ని కలిగిన సీతమ్మ తల్లి హనుమంతునిచే ఆ విధంగా పలుకబడిన మాటను గొప్ప ఆనందంతో విని ఉక్కిరి బిక్కిరైపోయి ఏ మాటను మాట్లాడలేకుండా ఉండిపోయిందిట. అదే కదండి నిజమైనటువంటి భావన పొందడం అంటే. ఈ విధంగా సీతాదేవి శ్రీరాముని విజయవార్తను వినగానే ఆనంద ప్రవాహం ఉన్మస్తకమైపోయింది, ఏమీ పలుకలేకపోయింది. అదేవిధంగా ముక్తుడు కూడా ఆనంద అతిశయంతో వేరేమీ చేయడానికి గాని అన్యత్ కించిత్ వేరే దేనినైనా కర్తుం చేయడానికి లేదా ద్రష్టుం చూడడానికి అది కూడా ఉండదండి. ఇంకా భావించడానికి స్మర్తుం ఇంకా శక్తి ఉండదు. ఇక ఏముంటుంది, ఒకటే ఆహాహా. ఈ విధంగా కాకుండా నోపజనం స్మరన్ నిదం శరీరం, తన ఆత్మీయ జనానికి సమీపంలో ఉండే అమృత శరీరాన్ని ముక్తుడు గమనించటండి. అంటే శరీర స్పృహ అనేటువంటిది లేకుండా ఈ లోక జీవనంలో ఎల్లప్పుడూ చేసే క్రియలు, దృష్టి, భావన అనేవి విడిపోయి పునరపి శేషభావమేవ యాచమానః. ఇంకా నాకు ఇవేమీ సంబంధం లేదు, నాకు ఏమిటి కైంకర్యాన్ని మళ్ళీ కోరుకుంటాట. ఇప్పటిదాకా కోరుకున్నదే
ఇచ్చినది అదే, అదే ప్రాప్యమైంది, అదే దాన్ని ఉపాయముగా ఉపేయంగా స్వీకరిస్తున్నాడు. భోగ్యత వల్ల ఇది నాకు స్థిరంగా ఉండాలి అనే భావనతో తిరిగి ఈ దాస్యాన్ని కోల్పోకుండా ఉండాలి సుమా అని భగవంతం. దీనికి కారణమెవరు? ఆ శ్రీమన్నారాయణుడు వైకుంఠనాథుడే కదా అని అవిచ్ఛిన్న శ్రోతో రూపేణ అవలోకనేనా, నిరంతరంగా ధారలాగా ఉండేటువంటి చూపుతో అవలోకయన్, ఆ స్వామిని అలాగే నేత్రాభ్యాం పిబన్ ఇవా అన్నారు. ఆంజనేయ స్వామి వారిని శ్రీరామచంద్రుడు అలా చూశాట, నేత్రాలతోనే తాగి వేస్తున్నట్లుగా ఆ పరమాత్మను చూసి ఈ ముక్తుడు ఆనంద పరవశుడైపోతూ ఉంటాడట. ఎల్లప్పుడూ అలా చూస్తూ ఉంటాడు. ఇక మాటలు లేవు, చేతలు లేవు, ఆలోచనలు లేవు, స్వామినే దర్శన చేస్తూ వారి కైంకర్యంలో నిమగ్నమైపోయి ఉంటాడు సుమా అని ఈ చూర్ణికలో మనకి భగవద్ రామానుజుల వారు తెలియజేశారు. ఇక 6వ చూర్ణికలో తతో భగవతా స్వయమేవ ఆత్మసంజీవనేన అవలోకనేన అవలోక్య సస్మితం ఆహూయ సమస్త క్లేశాపహం నిరతిశయ సుఖావహం ఆత్మీయం శ్రీమత్పాదారవిందయుగళం శిరసి కృతం ధ్యాత్వా అమృతసాగరాంతర్నిమగ్న సర్వావయవః సుఖమాసీత. భాగవతోత్తములారా, ఈ చివరి చూర్ణికలు భగవద్ రామానుజుల వారు ఏ విధంగా ఈ భగవత్ కైంకర్య సామ్రాజ్యంలో పట్టాభిషిక్తుడై ఆనందంగా ఈ ముక్తుడు ఉజ్జీవిస్తాడో దాన్ని చెబుతూ గద్యను ముగిస్తూ ఉన్నారు. తతో భగవతా అంటూ ఆ తరువాత మనకి నమ్మాళ్ళవార్లు చెప్పారు, అమ్మానాళి పిరాన్ అవ్వన్ ఎవ్విడత్తాన్ యానార్. స్వామి సుదర్శనాయుధ చక్రస్ఫారి నువ్వెక్కడా నేనెక్కడ తండ్రి అనే రీతిగా ఈ జీవుడు తనకు అనాది కాలంగా అనుసరిస్తూ ఉన్న నైత్యాన్ని ఒక్కసారి గమనించుకొని వెనుకంజ వేస్తూ ఉంటాట. భయపడిపోయి భగవంతుడి దగ్గరికి, ఈ నీచుడా నీచనేన్ నిరయం ఒన్నుమిలేన్, ఎటువంటి మంచివి నేను చేసి ఎరగను అని అనుకుంటే భగవంతుడు అనుగ్రహాన్ని ఎలా చూపిస్తాడో ఈ చూర్ణికలో చెప్పబడుతోంది. అదేమిటంటే అందమైన కటాక్ష వీక్షణంతో ఇతడు చల్లబడి ఆశ్వాసాన్ని పొందేటట్లుగా కటాక్షించి, దా నాయనా నేనే పరమాత్మను, అనాది కాలంగా నువ్వు భావిస్తున్నావు, నీ ఆచార్యుల వారు నీకు ఇచ్చిన తిరుమంత్రం యొక్క అర్థం ఇదే దా అని అంటూ ఉంటే, నేను నీకే దాసుడను అని ఈ జీవుడు పలుకుతూ, ఆహా వీడు ఎంత గొప్పవాడు, నా నీడలోనే ఒదిగి ఉన్నాడే అని సంతోష అతిశయంతో పెరుమాళ్ళు ఆహ్వానిస్తారటండి. గుహేన సార్థం తత్రైవ స్థితోస్మి దివసాన్ బహూన్ ఆశయా యది వా రామః పునః శబ్దాపయేత్ ఇతి. ఇక్కడ ఒక సన్నివేశాన్ని పెరియవాచ్యాంబెళ్ళ స్వామి మనకి కటాక్షిస్తున్నారు. శ్రీరాముడు, ఇది రామాయణంలో మనం దీన్ని గమనించవచ్చుట. శ్రీరామచంద్రుణ్ణి ఆ గంగా తీరంలో విడిచినప్పుడు సుమంత్రుడు పడేటువంటి బాధ, సుమంత్రుడు అందరూ తిరిగి వెళ్ళిపోయారు కానీ సుమంత్రుడు వెనకకు అడుగు వేయటం లేదు. కారణం ఏమిటే, శ్రీరాముడు మళ్ళీ నన్ను పిలుస్తాడేమో అనే ఆశతో ఆ గుహునితో పాటు నేను అక్కడే కొన్ని రోజులు ఉండిపోయాను అని సుమంత్రుడు నిలబడ్డట. అటువంటి సుమంత్రుడు వినాలని ఆశపడిన అందమైన గంభీరమైన స్వరంతో అతన్ని శ్రీరామచంద్రుడు ఆహ్వానించాడు అని. ఇక పైగల ప్రయోగాలు భగవానుని యొక్క శ్రీ చరణాల గొప్పతనాన్ని ఈ చూర్ణికలో భగవద్ రామానుజుల వారు మనకి కటాక్షిస్తున్నారు. సమస్త క్లేశాపహం. ఇక లౌకిక జీవనంలో కానీ ఈ జీవుడు అనుభవించిన అన్ని దుఃఖాలను ఎగరగొట్టేస్తూ ఉంటుందన్నమాట. ఏమిటది? శ్రీనివాసుని యొక్క శ్రీ చరణార విందాలు సకల శుభాలు కలిగిస్తూ ఉంటుందిట. సమస్త క్లేశాపహం. ఎన్ని రకాల క్లేశాలు ఉన్నాయో మనకి మధ్యలో చెప్పారు. ఆది దైవికం కావచ్చు, ఆది భౌతికం కావచ్చు, ఆది ఆధ్యాత్మికం,
ఎన్నో రకాల క్లేశాలన్నిటినీ కూడా అపహం, అన్నిటినీ దూరం చేసేటువంటి, మళ్ళీ మళ్ళీ అటువంటి క్లేశాలు లేకుండా చేసేటువంటిది నిరతిశయ సుఖావహం, అంతులేని సుఖాన్ని కలిగించేటువంటివి. మనకి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రపత్తిలో ప్రాప్తవు పరస్పర తులామతులాంతరవుతే అని మనకి ఎన్నో రకాలుగా ఆ రెండు చరణాల గురించి కూడా ఆచార్యులు వారి ప్రతివాది భయంకర అన్నన్ స్వామి వారు ఆ వెంకటేశ్వర స్వామి చరణయుగళాల్ని శరణం పొందారు కదా, అవన్నీ ఒక్కసారి గుర్తు చేసుకోవచ్చు. ఇక్కడ మనం నిరతిశయ సుఖావహం ఆత్మీయం, అంతులేని భోగ్యత ఉంటుందండి ఆ పాదార విందాలు. పాదారవిందయుగళం, ఆ రెండు శ్రీచరణ పాద పద్మాలను తన శిరస్సు మీద శిరసికృతం ధ్యాత్వా, శ్రీమన్నారాయణుడు ఇలా వెళ్ళినటువంటి ఈ ముక్త పురుషుడు శిరస్సు పైన రెండూ ఉంచినట్లుగా ధ్యానించి అమృత సాగర అంతర్నిమగ్న సర్వావయవ సుఖమాసీత, ఆనందమనే అమృత సముద్రం లోపల మునిగిపోయి అన్ని అవయవాలు కలిగిన వాడే ఒక్కసారి శిరస్సు, కన్నులు, ముక్కు, చెవులు, చేతులు, కంఠము, హృదయము, బాహువులు, కటి ప్రదేశము, పాదము సమస్తం కూడా ఆనందమనేటువంటి సముద్రంలో మునిగి మునిగి మునిగిపోయి ఆ విధంగా ఏమిట అంతర్నిమగ్న సర్వావయా సుఖమాసీత, సుఖంగా ఉండాలి అని ఈ చూర్ణికను పూర్తి చేస్తూ ఈ గద్యం అంతటిలో సారంగా చెప్పబడేటువంటి విషయాలు 3 ముక్కల్లో మళ్ళీ మనకి పెద్దలు అనుగ్రహిస్తున్నారు. భగవంతుణ్ణి ఉపాయంగా నిశ్చయించుకునే భావన అనే ప్రపత్తిని రక్షకంగా చేసుకొని త్రిగుణాత్మకమైన ప్రకృతి మండలాన్ని దాటి అప్రాకృతమై శుద్ధ సత్వమైనటువంటి పరమపదాన్ని నిత్యసూరి సమూహంతో సేవింపబడుతూ ఉండేటువంటి ఆ శ్రీవైకుంఠనాథుని సమీపించి స్వామిని పొంది అతనిని ప్రార్థించి ఆ ప్రార్థనలో కూడా కైంకర్యాన్ని ఆత్మావధిగా పొంది యావదాత్మభావిగా అంటే నిత్యంగా బ్రహ్మానందంగా కలవాడై ముక్తిని పొందిన జీవుడు ఆనందిస్తాడు అని ఈ వైకుంఠ గద్యం యొక్క సారాంశం. భాగవతోత్తములారా, ఈ వైకుంఠ గద్య చివరిలో భగవద్ రామానుజుల వారు గద్య చివర మంగళంగా ఈ శ్లోకాన్ని తెలియజేస్తున్నారు. లక్ష్మీపతే యతిపతేశ్చ దయైకధామ్నో యోసౌ పురాజమన సమజనిష్ట జగద్ధితార్థం ప్రాప్యం ప్రకాశయతునః పరమం రహస్యం సంవాదయేష శరణాగతి మంత్రసారః. శ్రీయపతి దయకు అద్వితీయ నిలయులైనటువంటి భగవద్ రామానుజుల వారికి మధ్య ఒకప్పుడు లోకహితం కోసం శ్రీరంగంలో తిరుమామణి మంటపం దగ్గర జరిగినది ఈ సంవాదం. ఈ శరణాగతి మంత్రానికి సారమైన ప్రాప్యమైన ఈ పరమ రహస్యం మనకు ఈ విధంగా ప్రకాశింపచేయబడుగాక. సంవాదయేష శరణాగతి మంత్రసారః. ఈ శరణాగతి మంత్రసారం ఈ విధంగా మనకి కటాక్షింపబడుగాక అంటూ ఈ గద్యత్రయానికి వ్యాఖ్యానాన్ని అనుగ్రహించిన వారిలో మహనీయులు పెరియవాచ్యాంబెళ్ళయ్యవారు, అదేవిధంగా వేదాంత దేశికుల వారు, ఈ కాలంలో ప్రతివాది భయంకరం అన్నంగరాచార్య స్వామివారు తమ తమ మనోహరమైన వ్యాఖ్యానంలో కటాక్షించారు. వాటికి ఇప్పుడు మనకు ఆంధ్ర వివరణంలో భావదీపిక పేరుతో అందించి కృష్ణసూరీకృత వ్యాఖ్యాం ద్రావిడీం హృది సంస్మరన్ గద్యత్రయస్య వివృతిం యతనోద్భావదీపికాం చరమావధి దాసోయం సింగరార్యో యథామతి సేయం కృతి భవేన్నూనం
సారాసార విదాం ముదే. అటువంటి అద్భుతమైన పెరియ వాచ్యాంబెళ్ళయ్య వారి యొక్క వ్యాఖ్యానం ద్రవిడ భాషలో ఉన్న దానిని, మనోహరమైనటువంటి దానిని ఈ ఆంధ్ర భాషలో భావదీపిక అనే పేరుతో భాగవత దాస పర్యంతం దాసుడైనటువంటి ఈ ఏయుణ్ణి సింగరాచార్య స్వామి, ప్రస్తుతం వీరు తిరుపతిలో వేంచేసి ఉంటారు. వారు తమకు బుద్ధికి గ్రహించినంత వరకు, పెద్దల ద్వారా సేవించినంత వరకు దీనిని ఏ విధంగా సారాసార విధులైనటువంటి భాగవతోత్తములకు ఆనందం చేకూర్చుగాక అంటూ వారు సమర్పించారు. భాగవతోత్తములారా, ఇటువంటి వైలక్షణ్యం కలిగినటువంటి భగవద్రామానుజుల యొక్క గ్రంథాలలో మూర్ధన్యమానంగా ఉన్న ఈ గద్యత్రయాన్ని ప్రస్తుతం మనం ఆచార్యుల యొక్క పరమకృపతో, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి కులదైవం శ్రీ వెంకటేశ్వరుని యొక్క అనుగ్రహంతో అస్మదాచార్యులు మరింగంటి రాఘవాచార్యుల వారు తనయులు, మా తండ్రి గారు మరింగంటి శ్రీనివాసాచార్యుల వారు దాసునికి కృప చేసినటువంటి అనేక విశేషార్థాల్ని మనస్సులో పెట్టుకుంటూ, మిత్రులు 30 ఏళ్ల క్రితం నాకు కలిసినటువంటి వారు మళ్ళీ ఈ మధ్య ఒక 10-15 అంటే ఈ గద్యాలు మొదలుపెట్టే ముందు ఫోన్ చేశారు. ఆశ్చర్యం, వారు నేను ఎక్కడున్నానో తెలియదు, నేను వారికి ఎక్కడున్నారో తెలియదు, ఎవరి ద్వారానో ఫోన్ నెంబర్స్ తెలుసుకొని వారు పదే నన్ను ఈ విధంగా ఆజ్ఞాపించారు. స్వామి, మీరు ఎలాగైనా సరే నాకు గద్యత్రయాన్ని కటాక్షించండి అని. నేనా? గద్యత్రయం ఎక్కడా? భగవద్రామానుజుల వారి యొక్క కృతి ఎక్కడా? దాసులు ఎక్కడా? నేను భయపడ్డాను. కానీ వారు మళ్ళీ ఫోన్ చేస్తున్నారు, స్వామి మీరు చెప్పాలని. ఇక ఇన్ని పర్యాయాలు ఎవరైనా ఒక మాట అంటూ ఉంటే అది భగవానుని యొక్క ఆదేశమేమో అని అనుకుని ఇది గొప్ప మంగళాశాసనంగా భావించి భాగవత మంగళాశాసనంగా ప్రయత్నం కొద్దిపాటిగా చేయగలిగా ప్రయత్నం చేయించింది వాడే. దీన్ని పరిపూర్ణమయ్యేట్లు చూసింది కూడా ఆ శ్రీరంగనాథుడే. ఆ రామానుజుల వారి యొక్క హృదయాన్ని ఆవిష్కరించడం ఎవరి వల్ల అవుతుంది? ఆయన అనేక వేదములు, వేదాంతములకు, శాస్త్రములకు అన్నిటికీ కూడా వారు నిలయం. వారు ఎక్కడ ఉంటే అక్కడ 108 దివ్య తిరుపతులు ఉంటాయిట. శ్రీమతే రామానుజాయ నమః అంటే సమస్తమైనటువంటి ఆళ్వార్లను, ఆచార్యులను, పూర్వాచార్యులను, ఉత్తరాచార్యులను అందరినీ కూడా దాసోహం సమర్పించినట్లు అవుతుంది. భగవంతుడు కూడా శ్రీమతే రామానుజాయ నమః అని ముద్ర వేసుకుంటున్నారంటే అటువంటి భగవద్ రామానుజుల యొక్క కవిత్వాన్ని పలికేటువంటి భాగ్యం ప్రసాదించినటువంటి మా మధుసూదనరావు గారు వారికి, అదేవిధంగా శ్రద్ధగా విన్నటువంటి ఈ మాధ్యమం ద్వారా, ఈ ఫోను ద్వారా, వాట్సాప్లో, అదేవిధంగా టెలిగ్రామ్ యాప్ ద్వారా ఎంతోమంది దీన్ని వింటున్నారని తెలిసింది. వారందరికీ కూడా వారి హృదయాలలో ఉన్నటువంటి ఆ శ్రీ భూ నీళ గోదా సమేత శ్రీరంగనాథ భగవానునికి ప్రణామాలు సమర్పిస్తూ దీనిని ఆ పెరుమాళ్ల పాదాలలోనే సమర్పిస్తూ ఉన్నాను. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి దివ్య తిరువడిகளே శరణం. శ్రీమతే రామానుజాయ నమః.